వచ్చినటువంటి దేవరపల్లి గ్రామస్తులకు అలాగే మా ప్రియ సహోదరులు సహోదరులందరికీ కూడా మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున శుభాలు తెలియచేస్తుంటున్నామండి. ఎందుకు ఈ విధంగా మేము పాటలు పాడుకుంటూ మీ గృహాల ముందు ఈ రోడ్లంటా నడుచుకుంటూ వచ్చామంటే, మేము ఒకప్పుడు దేవుడు ఎవరో తెలియక మా ఇష్టానుసారంగా జీవిస్తున్న దినాలలో ఈ విధముగా దేవునికి దాసులు వచ్చి దేవునికి మాటలు సెలవిచ్చినప్పుడు మేము పాపులమని గ్రహించాము. పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువును సొంత రక్షణను అంగీకరించిన మేము మాతో దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన విధమును బట్టి ఈ విధముగా మేము ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తుంటున్నాం. అదేమనగా, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క జనన మరణ పునరుద్ధారణలు ప్రకటించడానికై ఈ విధంగా మేము చేరొచ్చాం. ఎందుకంటే మనందరము కూడా సహోదరులము సహోదరీలము. ఒకప్పుడు ఒక సంగతి ఆలోచించండి, మన కుటుంబంలో ఉన్నటువంటి మన అన్నదమ్ములు మరి ఒక మంచి మార్గాన్ని ఎన్నుకొనప్పుడు ఇది మంచి మార్గము, దీని గుండా వెళ్ళమని చెప్తుంటుంటాం. అదే విధంగా ఈ లోకంలో ఉన్నటువంటి మనందరము కూడా ఒక మంచి మార్గాన్ని వెళ్ళాలని ఉద్దేశించి మాత్రమే మేము ఈ మాటలు చెప్తుంటున్నామండి. అదేమనగా, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు అని దేవునికి వాక్యము సెలవిస్తుందండి. ఏంటి ఆ నశించిపోవడము అని అంటే, మనలో ఉన్న ఆత్మ మనము చేసిన పాపమును బట్టి నశించిపోతుంది అని దేవునికి వాక్యము సెలవిస్తుంది. మరి నశించిన ఆత్మను మరి ఏ విధముగా రక్షించడానికి ఎవరున్నారు ఈ లోకంలో అంటే, దేవునికి వాక్యము సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని. కాబట్టి ఈ లోకంలో దేవుడు పరలోకములో చూచినప్పుడు ఈ లోకంలో ఎవరు కూడా మంచి మనుషులు లేరట, నీతిమంతులు లేరు, పరిశుద్ధులు లేరు. ఎందుకంటే దేవుడు మానవుడితో సత్సంబంధం కలిగి ఉంటే ఉంటాడు ప్రారంభ దినాలలో. ఎందుకంటే మానవుడు చల్లపొడొచ్చి సంభాషించేటటువంటి వాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు మానవుడు, అప్పుడు దేవుడితో దూరంగా పారిపోయాడు. దేవుడు వెళ్ళమనలేదు. ఎందుకంటే మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి ఆ దేవుని దగ్గర వెళ్ళటానికి అర్హత లేక ఆ ప్రాంతాలకు దూరంగా వెళ్ళి పాపములోనే జీవించడానికి ఇష్టపడ్డాడు మానవుడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడా, దేవుడు మనలో ఆయన ఆత్మను ఉంచిన కారణంగా మనుషులందరినీ కూడా దేవుడు ప్రేమించాడు. అందుకే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే అది కొలవలేనటువంటి ప్రేమ, హద్దులు లేనటువంటి ప్రేమ, అగాపే ఎవ్వరూ ప్రేమించలేనటువంటి ప్రేమతో ప్రేమించాడండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడా, నీలో నాలో ఉన్న పాపము పోవాలంటే ఒక పరిశుద్ధుని యొక్క రక్తము చిందించబడాలి. ఎందుకంటే మన మానవులము గనక ఒక మానవుడు రక్తము చిందిస్తేనే గాని మానవుల్లో ఉన్న పాపము పోదండి. కాబట్టి అది పరిశుద్ధుడైన రక్తమంలో ఉండాలి. పరిశుద్ధత కలిగినటువంటి మానవుని రక్తము కావాలి. కాబట్టి ఈ లోకంలో ఎవ్వరూ పరిశుద్ధులు లేని కారణంగా 2025 సంవత్సరాల క్రితము ఆయన నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రేమించి పాపము లేని పావనమూర్తికి లోకంలో జన్మించాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువువారు. ఎందుకంటే పాపము లేకుండా ఈ లోకంలో ఎలా జీవించాడు? మనందరం కూడా పాపము ద్వారానే జీవించాము కదా. అయితే ఆయన కన్యక మరియ గర్భాన్ని ఎంచుకుని పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించి ఈ లోకంలో పాపము లేని పావనమూర్తికి లోకంలో అడుగుపెట్టాడని. ఎందుకు అడుగుపెట్టాడంటే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనందరం కూడా పాపులమే. ఎందుకంటే నేను పాపం చేయలేదని చెప్పొచ్చు, నేను పాపం చేయకుండా ఇంతకాలం జీవించాలని చెప్పొచ్చు, మంచిది. కానీ ఆది మానవుడు ఏదైతే పాపము చేశాడో, ఆజ్ఞ అతిక్రమించి పాపము చేశాడో, ఆ మానవుల్లోని పాపము బీజము ఆ రక్తం ప్రవహిస్తూనే వస్తుంది మనందరిలో కూడా. ఆ పాపం పోవాలంటే ఒక పరిశుద్ధుని రక్తము చిందించబడాలి. అందుకే 2025 సంవత్సరాల క్రితం పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరమాత్ముడైన దేవుడు, ఆకాశము సింహాసనము, భూమి పాదపీఠమైన దేవాది దేవుడు ఈ లోకంలో అడుగుపెట్టాడు. అడుగుపెట్టి 30 సంవత్సరములు తల్లిదండ్రులు విధేయుడిగా జీవించి 3.5 సంవత్సరాలు నీవు నేను కూడా ఏ విధంగా జీవించాలో
అది మాదిరికరం చూపించి ఆయన ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఎందుకు ప్రాణం పెట్టవలసి వచ్చిందంటే మనము చేసిన పాపముల నిమిత్తము పరిహరించడానికై, విమోచించడానికై ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన ఏ పాపము లేదు, ఆయనలో ఏ పాపము లేనప్పటికీ కూడా నిన్ను నన్ను ప్రేమించి మనము చేసిన ఆ తలంపుల ద్వారా చేసిన పాపములు బట్టి తలపై ముండ్ల కిరీటము, మన కాళ్ళు వెళ్ళరాని చోట్లకు వెళ్ళి పాపం చేసిన కారణంగా కాళ్ళల్లో చీలలు కొట్టబడ్డాయి. మన చేతులు చేయకూడని పనులు చేసిన పాపాలను బట్టి ఆయన చేతుల్లో మేకలు కొట్టించుకున్నారు. మన హృదయ తలంపుల ద్వారా చేసిన పాపాలను బట్టి హృదయంలో బల్లెంపోటు, ఆయన ముఖము వికారముగా చేయబడింది, ముఖంపై ఉమ్ము వేశారు, వీపై కొరడా దెబ్బలు, మాంసం ముద్దగా చేయబడ్డాడు, ఆఖరి రక్తబొట్టు వరకు కూడా కాచాడు. ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమించి సమస్త మానవులను రక్షించడానికై శిలువ కార్యము చేసి ఆ శిలువ మీద ప్రాణం పెట్టాడండి. ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడో దిన మృత్యుంజయ లేచాడు. ఇప్పుడు కూడా నీ కొరకు నా కొరకు తండ్రి కుడిపార్శ్వన కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆది కాలంలో మానవుడు చేసిన పాపమును బట్టి దేవునితో సంబంధం తెంచుకున్నటువంటి ఆ మానవుడు దేవుడు మరలా తిరిగి ఆ సహవాసాన్ని ఇవ్వాలని ప్రభుని యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నారండి. యేసుక్రీస్తు ప్రభు వారు 2020 సంవత్సరాలకు క్రితం వచ్చి ప్రాణం పెట్టాడు. మరలా తిరిగి రాబోతున్నాడు. అది ఎప్పుడో మనకు తెలియదు. దొంగ వలె వస్తానంటాడు, ఒక మెరుపు వలె వస్తానంటాడు, అది ఎప్పుడో తెలియదు. కాబట్టి దీపముండగా ఇల్లు చక్కబెట్టుకుందాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన స్నేహితుడా, సహోదరి సహోదరుడా, ఎంతటి వాడివైనా, ఎంత అందచందాలున్నా, మేడమిద్దులున్నా, అధికారమున్నా, ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ కూడా ఈ లోకంలో చనిపోవలసిందే. మరణం అనేది బహు సమీపంగా ఉంది, 4 వైపుల నుండి పొంచి చూస్తుంది. మరణించిన ప్రతి వ్యక్తి కూడా తీర్పు దినాన్ని నిలబడవలసింది. ఆత్మకు ఒక తీర్పు ఉంది. ఆ తీర్పు దినాన్ని మనం ఎదుర్కోవడానికే నీవు నేను కూడా మన పాప క్షమాపణ పొందుకుని ప్రభు బిడ్డలుగా స్వీకరించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనము కనురెప్పపాట్లో ఈ యొక్క మట్టి శరీరం మహిమ శరీరంగా మార్పు చెంది నీవు ఎత్తబడతావు యేసుక్రీస్తు ప్రభు వారితో. యుగిగాలు కూడా పరలోకంలో ఆయనతో సహవాసం చేస్తాం. కోటి సూర్య తేజస్సుకు మించినటువంటి మహామహిమతో ప్రకాశిస్తున్నటువంటి ఆ ప్రకాశమానమైనటువంటి వెలుగులో ఎంతకాలం అంటే యుగిగాలు కూడా ఈ లోకంలో జీవిస్తే 70-80 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు. కానీ మనిషి మరణించిన తర్వాత ప్రభువులో ఉంటే గనక, పాప క్షమాపణ పొందుకుంటే గనక యుగిగాలు కూడా పరలోక రాజ్యంలో ఆనందంగా ఉండగలుగుతావు. ఆయన్ను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతికారములు చేస్తూ నిత్యమైన సరే, అలా కాకుండా ఇంకా పాపంలోనే జీవించి పాపంలోనే మరణిస్తే గనక నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అక్కడ ఏముంటుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదనకరమైన స్థలం, భయంకరమైన స్థలము, వేడిమిగలమైన స్థలము, ఆత్మకు చావు లేదు. అదెంతకాలం అంటే యుగయుగాలు కూడా అక్కడ అనుభవించవలసిందే. ప్రియమైన సహోదరి సహోదరుడా, నరకము కావాలా, పరలోకం కావాలా? పరలోకం కాస్తే ఇదే మిక్కులు అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీ కుటుంబంలో రక్షించబడదురు. దేవుడి మాటలు దీవించును గాక. ఇంకెక్కువ విషయాలు మీరు తెలుసుకోవాలని ఆశిస్తే గనక మా ప్రియ సహోదరులు కొన్ని కరపత్రాలు తీసుకొస్తున్నారు, కొన్ని సాక్ష్య పుస్తకాలు తీసుకొస్తున్నారు, కొన్ని నూతన నిబంధన బైబిల్ తీసుకొస్తున్నారు. స్వీకరించండి, ప్రేమతో స్వీకరించండి, చదవండి, చదివించుకోనండి, ఆత్మీయ మేలులు పొందండి. ఇంకా ఎక్కువ విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఈ ప్రక్కన ఉన్నటువంటి మారుతి నగర్లో మాజీ సర్పంచ్ గారు సిర్రారాము గారు నూతన భవనం ఉంది. అక్కడ యెరూషలేము ఆరాధన గృహం ఏర్పాటు చేయబడింది. దైవ సేవకులు మరి జాషువా గారు అక్కడ ఉంటారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు, ప్రతి శుక్రవారం మరి రాత్రి ప్రార్థన కూడుకుంటుంది. ఎక్కువ విషయాలు మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన నామమునకు మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ మాటలు విన్నారు. మీ బిడ్డలో రక్షణ కార్యం జరిగించండి. అలాగే మేము ముందుకు వెళ్తున్నాం. మీ ఆత్మ సహాయం దయచేయండి. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందించడానికి ప్రభా మీ దాస్తులను బలపరుస్తూ వచ్చే వందనాలు నాయన. ఈ మైకు శబ్దం ద్వారా ఎవరైతే ప్రభా ఆలకిస్తూ వచ్చారో ప్రభా మీ బిడ్డను దర్శించండి ఆయన. ఆ మంచి మార్గంలో, నిశ్చితమైన మార్గంలో, శ్రేష్టమైన మార్గంలో వారు నడుచుకునేలాగన, వారు సిద్ధపడిలాగన ప్రభా కృప చూపండి, దయ చూపండి ఆయన. ఆయన ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా ఇంతవరకు మాకు సహాయకుడిగా, మాకు దేవుడిగా, మాకు తండ్రిగా ఉన్నందుకు, మమ్మల్ని నడిపిస్తూ వచ్చినందుకు మీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి బ్రతులు వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్.